రాజస్థాన్లోని జైపూర్లో 78వ ఆర్మీ డే వేడుకలు కన్నుల పండుగ సాగాయి. ఈ వేడుకల్లో అమర జవాన్లకు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది నివాళులు అర్పించారు. ఇక ఈ ఆర్మీ డే వేడుకల్లో సీఎం భజన్ లాల్ శర్మ కూడా పాల్గొన్నారు. పరేడ్లో ఆర్మీ అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శించింది. వేలాది మంది ప్రేక్షకుల మధ్య సాగిన సైనిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ పరేడ్లో బ్రహ్మోస్, ఆకాశ క్షిపణులు, ధనుష్ ఫిరంగులు, అర్జున్ యుద్ధ ట్యాంకులు, రోబోడాగ్స్, K9 వజ్ర వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు, సాయుధ వాహనాలను ప్రదర్శించారు. పరేడ్లో భాగంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గౌరవ వందనం స్వీకరించారు. 1949లో ఫీల్డ్ మార్షల్ KM కరియప్ప భారత సైన్యానికి మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 15న సైనిక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. గతంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆర్మీ పరేడ్ను నిర్వహించేవారు. 2023 నుంచి వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. జైపూర్లోని మహల్ రోడ్డులో నిర్వహించిన పరేడ్కు భారీ సంఖ్యలో సామాన్య పౌరులు హాజరయ్యారు.